నమస్తే అండి. ఇప్పుడు మనం కందికొండ గ్రామం కందికొండ జాతరకి వెళ్తున్నాము. ఇది కొరువి నుంచి ఒక 7 కిలోమీటర్లు బంగ్లా వెళ్ళే రూట్లో ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ కందికొండ జాతర ఇది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే జరుగుతుందండి. ఈ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. అంటే ఈ కొండ మీదకి ఎక్కాలంటే చాలా మార్గం సరిగ్గా లేదనమాట. మొత్తం కొండలు, రాళ్ళు, గుట్టలు ఇగో చూశారు కదా, మొత్తం గుట్టలతోటే ఉంటుంది. అంటే అలా అదే దారిలో వెళ్ళాల్సి ఉంటుంది. మెట్ల మార్గం ఏమీ లేదు. చాలా ఒక గంటన్నర నుంచి 2 గంటల వరకు పడుతుంది ఆ పైకి ఎక్కడానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ జాతర నడుస్తుందన్నమాట. దీనికి అటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి చాలామంది వస్తారు. అయితే అంత వయసులో ఉన్న పిల్లలు ఎక్కువ మంది వాళ్ళే వస్తారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అస్సలు రారు. ఎందుకంటే ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. మొత్తం రాళ్ళతోటి గుట్టలు, మొత్తం అడవి మార్గంలో వెళ్ళాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ఒక్కరోజు ఒక అడవికి వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ని మనం పొందొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఒక 1,00,000 మంది దాకా ఆ ఒక్కరోజు మాత్రమే 1,00,000 మంది దాకా దాదాపు దగ్గరకు వచ్చేసాము. ఆ పైన కొద్దిగా లాస్ట్లో కొన్ని మెట్లు కొద్దిగా కట్టడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. అవి కొన్ని మాత్రమే, మిగిలిందంతా కూడా మామూలు మార్గమే, రాళ్ళ మించి రావటమే. ఇది మధ్యలో అనమాట కొద్దిగా. అయితే అది ప్రయత్నం చేశారు, మళ్ళీ ఎందుకో ఆగిపోయిందంట. చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నటువంటిది ఇది దృశ్యము. చూడండి ఎలా వస్తున్నారు. అంత వయసులో ఉన్న పిల్లలు 18 సంవత్సరాల నుంచి ఒక 40 సంవత్సరాల వరకు వాళ్ళు మాత్రమే ఎక్కువగా వస్తారు. మిగిలిన వాళ్ళు పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలు రావడానికి కానీ, మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళు రావడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం అనమాట. అది మనం చూసినటువంటి గుడి దర్శనం చేసుకుంటారు. ఆ అయ్యగాళ్ళు కూడా ముందు రోజు మాత్రమే దాన్ని ఆలయాన్ని శుభ్రం చేసి అక్కడ మొత్తము ఆ రోజు పూజలు నిర్వహిస్తారు. మధ్యలో వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు పూజలు నిర్వహిస్తారంట. ప్రత్యేకంగా ఎవరైనా పిలిస్తే వస్తారంట. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా మంచిగా అనిపించింది. అయితే ఇటు పైకి ఎక్కిన తర్వాతకి మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా కొండ మధ్యలో అన్నమాట. అది చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి కూడా అక్కడికి వెళ్దాము, అది కూడా చూద్దాం. అది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ పైనుంచి ఎంత అందంగా ఊపడుతుందో. దాదాపు 2.5 గంటలు పడుతుంది ఈ కొండ మీదకి. చాలా అంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వెహికల్స్ ఏముండవు, ఓన్లీ నడక మార్గమే. ఎందుకంటే అసలు ఎక్కడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ సంవత్సరంలో ఒక్కరోజు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ జాతర అనేది. ఆ తర్వాతకి ఇక్కడ ఈ దర్శనం అయిపోయిన తర్వాతకి కొంతమంది, ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలు కూడా వెలిగిస్తారు. ఆ గుడి చుట్టుపక్కల కార్తీక దీపాలు వెలిగిస్తారు. కొంతమంది భోజనాలు అవి వండుకుంటారు. తర్వాతకి ఇక్కడ కొంతమంది మొక్కుతారు. మొక్కినప్పుడు అలాగే గుండు చేయించుకుంటారు. తర్వాతకి ఇక్కడ ఒక కొలను కూడా ఉంది. ఆ కొలంలో ఉన్నటువంటి వాటర్ని వాళ్ళు తీసుకెళ్ళి పొలాల్లో చల్లుకుంటారంట. చాలా చాలా మంచిగా అనిపిస్తుందంట. పొలాల్లో చల్లుకుంటారు వాళ్ళు. పొలాల్లో చల్లుకొని వాటిని వాడతారు. అంటే ఆ నీటిని తీసుకొని సేకరించి ఒక బాటిళ్లలో తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ పొలంలో చల్లుకుంటారు. బాగా పంట అనేది దిగుబడి బాగా వస్తుందంట.
అది వాళ్ళ యొక్క నమ్మకము, ఎప్పటి నుంచో నడుస్తుందంట. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం కిందికి వెళ్దాము. కిందకి వెళ్ళేటప్పుడు మార్గం చాలా బాగుంటుంది. కిందికి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ చూద్దాము, ఇంకా చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది వంట కూడా చేశారు, వంటలు చేసుకున్నారు. అగో చెప్పాం కదా, కొలంలో స్నానాలు చేసేసి, అలాగే మొక్కిన వాళ్ళు కొన్ని కోరికల కోసం మొక్కుకున్న వాళ్ళు గుండు చేయించుకున్నారు, స్నానాలు చేస్తారు. ఇటు కింద వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటానికి చెప్పాం కదా, ఇగో ఆ కొండల మించి దిక్కుండానే వెళ్ళిపోవాలి. భలే అద్భుతంగా ఉంటుంది అసలు. వాళ్ళు చూడండి, పిల్లలు కూడా భలే వస్తున్నారు. అసలు దిగుతుంటే చాలా భయం వేస్తుంది అసలు, కానీ మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఈ కొండల మధ్యలోంచి వెళ్ళటం అనేది, అట్లా దిక్కుంటూ వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాతకి. ఇటు చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా మార్గమే లేదు. అటు ఇటు మన కిందికి వచ్చేసాము. ఇక్కడ కింద లాస్ట్లో కొద్దిగా మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల దగ్గరనే మనకి ఈ కార్తీక మాసం